హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రదీప్ రంగనాథ్ అండ్ మమితా బైజు అండ్ నేహా శెట్టి నటించిన డ్యూట్ అనే యూత్ఫుల్ అండ్ ఎంటర్టైన్ అండ్ ఎమోషనల్ డ్రామా మూవీ గురించి తెలుసుకుందాం. ఇప్పుడే తెలుసుకుందాం. ఆ మూవీ గురించి వెంటనే తెలుసుకుందాం. నచ్చితే చూద్దాం, నచ్చకపోతే చూడొద్దు. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్. లవ్ టుడే అండ్ డ్రాగన్ విజయాల తర్వాత ప్రదీప్ రంగనాథ్ నటించిన డ్యూట్, ప్రేమలు ఫేమ్ మమితా బైజ్ హీరోయిన్గా ఈ వారం థియేటర్లకు వచ్చిన మూవీ డూట్. ఎంత అంటే ఈ మూవీ గురించి స్టోరీలోకి వెళ్తే, గగన్ లవ్లో ఫెయిల్ అవుతాడు. మనకు ఫస్ట్ సీన్లోనే అతను ప్రేమించిన అమ్మాయిలో పెళ్ళి అవుతుంటే జల్సా సినిమాలో మాదిరి అతను అన్నం తినడానికి వెళ్తాడేమో అనుకుంటాం, కానీ తీరా చూస్తే అన్నం తినడానికి కాదు వెళ్ళేది, అమ్మాయి తల్లి లాగేయడానికి వెళ్ళింటాడు. అసలు నన్ను ఎందుకు వదిలేశావు? సినిమా మొత్తం ఇదే కాన్సెప్ట్. ఆ హీరోయిన్తో నన్ను ఎందుకు వదిలేశావు అని అంటూనే తిరుగుతూ ఉంటాడు మూవీ మొత్తం. అలా ఉంటుంది. అలా ఆ గొడవ చేసిన తర్వాత వాళ్ళంతా పోలీసు వాళ్ళు వచ్చి అతన్ని తీసుకెళ్తారు. అదే మనం ట్రైలర్లో చూసింటాం, సట్టు లేకుండా వెళ్తాడు. ఆ సీన్ ఫస్ట్ సీనే. ఇంకా నెక్స్ట్ వెళ్తే, ఇంకప్పుడు హీరోయిన్ మమితా బైజు వచ్చి, ఇతను మా మామయ్య కొడుకు అంటే, ఎవరమ్మా నువ్వు అంటే, నేను ఇట్లా మినిస్టర్ కూతుర్ను అంటే, వెంటనే అతన్ని వదిలేస్తాడు. అయితే మమతా బైజు వాడంటే ఇష్టంతో ప్రపోజ్ చేస్తాడు, కానీ రిజెక్ట్ చేస్తాడు మనోడు. తర్వాత తననే ప్రేమిస్తున్నానని తెలుసుకొని మళ్ళీ వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్తే, ఈసారి హీరోయిన్ నేను వేరే వాడిని లవ్లో ఉన్నానంటాడు. ఇలాంటి చెత్త చెత్త కాన్సెప్ట్లతో ఉంటే ఓకేలే, ఇది బాగానే ఉంది మూవీ అనుకుంటాం. కానీ తీరా చూస్తే ఆ అమ్మాయి వీని పెళ్లి చేసుకుంటుంది, అంత కడుపు తెచ్చుకుంటుంది, వీని మొగుడుగా పెట్టుకొని పిల్లని కంటుంది. వీడి సినిమా మొత్తం మోస్తూనే ఉంటాడు. ఇది దరిద్రపు గుడ్డు స్టోరీ ఆడ దొరికిందో కానీ, అఫ్కోర్స్ మన తెలుగులో ఆల్రెడీ కన్యాదానం అని శ్రీకాంత్ వచ్చిన మూవీ కాన్సెప్టే ఇది. కానీ ఎక్కడా ఇందులో దర్శకుడు ఎందుకు ఈ చెత్తలాంటి స్టోరీ తీసుకున్నాడో, ఈ ప్రొడ్యూసర్లకు ఏం బుద్ధి లేదో అనిపించింది. కానీ ఇలాంటి స్టోరీ మనం అర్జున్ రెడ్డి మూవీ చూస్తాం, సినిమా మొత్తం హీరోయిన్ పెళ్ళి అయిపోయింది అనుకుంటాము, వాడు మందు దాగి ఎట్లా పట్టాడు తిరుగుతూ ఉంటాడు, వేరే అమ్మాయితో ట్రై చేస్తూ ఉంటాడు, ఇలాంటివన్నీ జరుగుతాయి. అయినా కూడా ఫైనల్గా ఒకటి అంటారు, ఆ కడుపులో ఉన్న బిడ్డకు అతనే తండ్రి అనే కాన్సెప్ట్. జనాలంతా కన్విన్స్ అయ్యిండు. కానీ ఈ సినిమా ఉంది చూడు, చూస్తుండడంలోనే వామిటింగ్స్ వచ్చేలా ఉంటాయి, అంత చెత్తలా ఉంది. మిగిలిన వారి పర్ఫార్మెన్స్ పక్కన పెడితే, ప్రదీప్ రంగనాథ్ మాత్రం తన యాక్టింగ్, కామెడీ, స్టైలిష్ ఎలివేషన్స్, బలమైన ఎమోషన్స్, అసలు అతనికి పాత్ర అతని కోసమే తగ్గట్టు అన్నట్టుగా ఉంటుంది. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా అలానే ఉంటుంది. ఇంకా మైనస్ పాయింట్ల గురించి చెప్పుకుంటే 1, 2, 3 కాదులే. ఎందుకు ఆ కీర్తి శర్వన్ ఆ హీరోయిన్ల పాత్రలు ఎందుకు క్రియేట్ చేసుకున్నాడో, ఆ కథలో ఎందుకు అలా దరిద్రగుడ్డు స్టోరీ ఎంచుకున్నాడో నాకు అర్థం కాలే. కానీ నాకు ఏ మాత్రం స్టోరీ లైన్లో కానీ స్క్రీన్ ప్లేలో కానీ ఏ మాత్రం అస్సలు ఒక్క పాయింట్ కూడా నచ్చలేదు. ఎలాంటి అంటే వామిటింగ్స్ వచ్చాయేమో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. ఇంకా ఎక్కడ రేటింగ్ చూసినా డబ్బులతో బాగా కొనేసినట్టున్నారు ఈ నిర్మాతలు. అందుకే ఎట్లా ఉందంటే, ఎక్కడ చూసినా ఓ అని 3.5 రేటింగ్లు వచ్చినాయి, కానీ అక్కడ మ్యాటర్ సినిమాలో వచ్చి వామిటింగ్స్ వచ్చేలా ఉంది. హీరోయిన్ పేరు మాత్రం కొందన మంచి పేరే పెట్టుకున్నారు, కానీ మధ్యలో వాడు హీరోయిన్ ఇంకొకటి లవర్ అని వచ్చాడు. అబ్బా, భరించలేకుండా సినిమాని చూస్తే. కానీ హీరో క్యారెక్టరైజేషను, కుక్కలతో చిన్న ఎమోషను, వాళ్ళ అమ్మతో ఎమోషన్, ఇలాంటి బాండింగ్ హీరోకు మాత్రం వేరే లెవెల్లో పెట్టిండి అనిపించదు.
కానీ ఆ స్టోరీని ఎందుకు అట్లా చెత్త చెత్తగా డిజైన్ చేసిండో నాకు ఇప్పటికీ అర్థం కాదు. వేరేటి దొరకలేదా నిజంగా ఇతనికి ఇలాంటి చెత్త అంత ఎంకరేజ్ చేస్తాడేమో అనిపించింది నాకు. అసలు ఒక్కటంటే ఒక్క కాన్సెప్ట్ కూడా అలా హీరోకు పెట్టచ్చా అనే పాయింట్ ఒక్కసారి కూడా ఆలోచించలేదేమో అనిపించింది. నాకైతే వామిటింగ్స్ వచ్చింది. మీరు కూడా చూసి ఒకవేళ ఒకవేళ నచ్చితే అది మీ కర్మ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.